గ్రామంలో కూడి వచ్చినటువంటి మరి క్రైస్తవ సేవకులకి విశ్వాసులకి మరి సంఘ పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి మనమంతా ఈ పోరాటం చెల్పించడానికి గల కారణం ఏంటంటే మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క కుటుంబానికి జరిగినటువంటి భయంకరమైనటువంటి మారణ హోమాన్ని గురించి మరి క్రైస్తవులుగా మేమంతా కూడా స్పందించడానికి మరి క్రైస్తవ సంఘం వర్ధిల్లాలని లేక క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజున పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగినటువంటి భయంకర పరిస్థితులు రేపొద్దున్న వేరు వేరు సేవకులు కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల మధ్యలో మరి మేము మౌనంగా ఉంటే గనక రాష్ట్రం ఎట్టిపోతుంది, లేక క్రైస్తవం ఎట్టిపోతుంది, క్రైస్తవ సంఘాలు ఎట్టిపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది సవాల్ విస్తున్నారు. మా ధర్మం, మా సనాతన ధర్మాన్ని మేము పెంచుకుంటున్నాం. మా ధర్మాల వల్లనే దేశాలు కాపాడబడుతున్నాయి. క్రైస్తవులని సంఘాలని వాటినన్నిటి కూడా మట్టి కలుపుతాము, సేవకులను దూరం చేస్తాం, సంఘాలను పడగొట్టేస్తాం, చర్చిలను కూలగొడతామని చెప్పి చాలామంది మీడియా ముందుకు వచ్చి సవాల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం కానీ, వాళ్ళ రిమాండ్లో తీసుకోవటం కానీ, వాళ్ళ గురించి చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ ఇవేమీ జరగకపోగా వెనక నుండి భయంకర ఒక పోరాటాలు జరుపుతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ రోజున రాష్ట్ర నాయకులు నమ్మటానికి కూడా లేకుండా పోయింది. ఈ రోజున ప్రభుత్వ నాయకులు నమ్మటానికి లేకుండా పోయింది. పాలిస్తున్నటువంటి అధికారులు కూడా వారి నమ్మటానికి కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే పూర్తిగా క్రైస్తవులకి ఆ ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయన్న సంగతి ఇందు మూలంగా నాకు పూర్తిగా అర్థమైంది. దానికి కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత సేవకుడు కుటుంబాన్ని పరామర్శించకుండా ఉండటం, ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరచుకుని ఉండటం, చట్టరీత్యా దానికి సంబంధించినటువంటి విషయాలకి కాస్త ముందుకు వచ్చి న్యాయం చేయటం, ఇది ఇంతవరకు ప్రభుత్వం ద్వారా ఏమీ కూడా జరగలేదు. ఇందును బట్టి ప్రభుత్వం మీద క్రైస్తవులకి పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ఈ నమ్మకం కోల్పోయిన కారణం చేతనే క్రైస్తవులు ఈ రోజున ప్రతి రాష్ట్రాల్లో